బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇవాళ ఉదయం ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో కుటుంబ సభ్యులు చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లుగా సమాచారం. గత 2 నెలల క్రితం కూడా ఆయన 2 రోజుల పాటు దవాఖానాలో వైద్యుల పరిశీలనలోనే ఉన్నారు. అంతకుముందు ఎయిమ్స్ లోనూ ఆయన చికిత్స పొందారు. ఇక విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు ఆయనను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ ఎల్కే అద్వానీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అసలు అప్డేట్స్ ఏంటి? కేంద్ర మాజీ మంత్రి, భారతరత్న అవార్డు గ్రహీత లాల్ కృష్ణ అద్వానీ ఈరోజు అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు గురైన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అంటే వృద్ధాప్యం కారణంగా కొంచెం ఆరోగ్యం సహకరించకపోవడం, మరోవైపు చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఆయనకు కొంత ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రజెంట్ వైద్యుల పర్యవేక్షణ ఉన్నారు. గతంలో కూడా పలుమార్లు ఇటు ఆర్ఎంఎల్ హాస్పిటల్ కు, ఎయిమ్స్ హాస్పిటల్ కూడా వైద్య చికిత్స నిమిత్తం గతంలో కూడా లాల్ కృష్ణ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ అనంతరం మళ్ళా తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళా కొంత అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అధికారికంగా తీవ్రత, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అస్వస్థ గురయ్యారు అనేది ప్రధానంగా కుటుంబ సభ్యులు అలాగే బీజేపీ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతుంది. అంటే వృద్ధాప్యం కారణంగా వయసు మీద పడడం కానీ, మరోవైపు ఇప్పుడు ఢిల్లీలో పొల్యూషన్, మరోవైపు చలి తీవ్రత కూడా రోజు రోజుకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలోనే ఆయనకు కొంచెం అనారోగ్య సమస్యలు బారిన పడినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రజెంట్ అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.